తహవూర్ హుస్సేన్ రాణా 26/11 ముంబై మారణ హోమానికి సూత్రధారి. 166 మందిని పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడు ముంబైలో మారణ హోమం సృష్టించి అమెరికా పారిపోయాడు. ఇతడిని ఇండియా రప్పించి శిక్షిస్తేనే ముంబై దాడుల బాధితులకు న్యాయం జరిగేది. అంతేకాదు, ఆ దాడులకు కారణం పాకిస్తానే అని నిరూపించడానికి అదొక్కటే ఆప్షన్. ట్రంప్ పుణ్యమా అని భారత ఎదురుచూపులు ఫలించాయి. మోడీ అమెరికా పర్యటనలో రాణా అప్పగింతపై హామీ ఇచ్చిన ట్రంప్ చెప్పినట్టే రాణాను స్పెషల్ ఫ్లైట్ ఎక్కించి భారత్ పంపించారు. ఇక మిగిలిందల్లా 26/11 ముంబై మారణ హోమంలో పాక్ పాత్రను అంతర్జాతీయ సమాజం ముందు నిరూపించడం ఒక్కటే. ఆ బాధ్యతను ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ తీసుకున్నారు. ఆయన సమక్షంలోనే ఎన్ఆర్ఐ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ విచారణ చేయబోతున్నాయి. ఇందుకు ముంబై ఉగ్రదాడులకు సంబంధించి విచారణలో తేలాల్సిన అంశాలేంటి? తహవూర్ రాణా విచారణలో ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ పాత్ర ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్ పాకిస్తాన్ పాలిట మరణ శాసనంగా ఎలా మారబోతోంది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. November 2008 ఈ తేదీని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ రోజును గుర్తు చేసుకుంటే దేశ ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడతారు. భారత చరిత్రలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. దేశంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటైన తాజ్ హోటల్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మన భద్రతా వ్యవస్థను కూడా సవాల్ చేశారు. పాక్ నుంచి 10 మంది ఉగ్రవాదులు డ్రీమ్ సిటీలో అడుగుపెట్టారు. చీకటి పడుతూ ఉండగా ముంబై వీధుల్లో విధ్వంసం మొదలుపెట్టారు. 4 బృందాలుగా విడిపోయి ముంబైలోని పలు ప్రముఖ ప్రదేశాలను టార్గెట్ చేశారు. ముంబైలోని ప్రపంచ స్థాయి హోటల్లో ఒకటైన తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్లపై దాడులు జరిగాయి. షా ఆఫ్ ముంబైగా పిలిచే తాజ్ హోటల్ను ఉగ్రవాదులు దారుణంగా ధ్వంసం చేశారు. 3 రోజుల పాటు భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ముంబై వంటి మహానగరంలో ఈ స్థాయి ఉగ్రదాడులను ఎవరు ఊహించలేకపోయారు. అలా ఎవరి ఊహకు అందకుండా ఉగ్రదాడి ప్లాన్ చేసిన వారిలో ఒకడే ఒకడు తహవూర్ రాణా. తహవూర్ హుస్సేన్ రాణా పాకిస్తానీ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడు. పాకిస్తాన్కు చెందిన అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలున్నాయి. ముంబై ఉగ్రదాడుల వెనక ప్రధాన కుట్రదారుల్లో డేవిడ్ హెడ్లీ ఒకడు. రాణా 2008 నవంబర్ 11న భారత్కు వచ్చి నవంబర్ 21 వరకు దేశంలోనే ఉన్నాడని ముంబై పోలీస్ క్రైమ్ బ్యాచ్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఉగ్రదాడిలో రాణా పాత్ర ఉందని కొంతమంది వాంగ్మూలాలతో పాటు అతనిపై డాక్యుమెంటరీ సాక్ష్యాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. పాక్ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి ముంబై ఉగ్రదాడుల్లో తహవూర్ రాణా కుట్ర పన్నాడని చెప్పడానికి ఎంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. పైగా నకిలీ డాక్యుమెంట్ల ద్వారా టూరిస్ట్ వీసా పొందడంలో హెడ్లీకి సహకరించింది కూడా రాణానే. ఇలా ఎన్నో ఆధారాలు ముంబై ఉగ్రదాడి వెనుక రాణా హస్తం ఉందని చెబుతుంటే అతడు మాత్రం తన మిషన్ కంప్లీట్ చేసి ప్లాన్లో భాగంగా అమెరికా వెళ్ళిపోయాడు. ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారుడు సాజిద్ మజీద్ మీర్ ప్రస్తుతం పాక్ జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉండగా మరో మాస్టర్ మైండ్ తహవూర్ రాణా అమెరికాలో మరో కేసులో జైలుకి వెళ్ళాడు. కానీ ముంబై దాడుల వెనక పాకిస్తానీ కుట్రలు బహిర్గతం కావాలంటే వారిలో ఎవరో ఒకరు భారత్కు చిక్కాల్సి ఉంటుంది. పాకిస్తాన్ జైల్లో ఉన్న సాజిద్ మజీద్ మీర్ను ఇండియాకు రప్పించడం జరిగే పని కాదు. కాబట్టి మన ముందున్న ఆప్షన్ రాణా ఒక్కడే. అందుకే అతడిని ఇండియాకు రప్పించి భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా చట్టాల్లో లొసుగులను అడ్డుపెట్టుకుని రాణా గేమ్ ఆడాడు. అయినప్పటికీ భారత్ పోరాటం ఆపలేదు. అమెరికా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. కట్ చేస్తే అగ్రరాజ్యంలో ప్రభుత్వం మారింది. భారత వ్యతిరేకులకు మద్దతుగా నిలుస్తున్న బైడెన్ ఓటమి తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ట్రంప్ సీన్లోకి వచ్చారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే తహవూర్ రాణాను భారత్కు అప్పగించడమే రైట్ అనే వాదనల్ని అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. అదే సమయంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మోడీ సమక్షంలోనే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. Today I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and having to do with the horrific 2008 Mumbai terrorist attack.
to face justice in India. So he's going to be going back to India to face justice. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింత మందిని నేరగాళ్ల విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకుంటాం అని మోడీ సమక్షంలోనే వెల్లడించారు ట్రంప్. చివరికి చెప్పినట్లే నరరూప రాక్షసుడిని మన దేశానికి అప్పగించారు. రానాను భారత్కు రప్పించడం పూర్తి విజయం కాదు, అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది. ఎందుకంటే ముంబై దాడుల వెనక పాకిస్తాన్ హస్తాన్ని బయట పెట్టాలి. అది జరగాలంటే తహవూర్ రానాను విచారించాలి. కాబట్టి రానా ఎంట్రీ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సీన్లోకి వస్తాయి. కొన్ని వారాల పాటు రానాను విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ పర్యవేక్షణలో జరుగుతోంది. హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి దోవల్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. సో రానా నుంచి అన్ని నిజాలు ఆటోమేటిక్గా బయటకు రావడం ఖాయం. ఆ ఒక్కటి జరిగితే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఉగ్ర కుట్రలన్నీ బట్టబయలవుతాయి. ఆ తర్వాత ఏ దేశం ఇస్లామాబాద్కు సాయం చేసే ఛాన్స్ ఉండదు. ప్రపంచ బ్యాంక్, IMF వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పాకిస్తాన్కు చిల్లి గవ్వయ్యవు. మోడీ సర్కార్ ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను బయట పెట్టేందుకు తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు తహవూర్ రానా నుంచే రాబట్టే నిజాలతో పూర్తి ఫలితం ఇస్తాయనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఒక్క ముక్కలో ఇక ఆటంతా ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ చేతిలోనే ఉంది.